నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జూలై నెల 21, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి రాత్రి 9:05 వరకు. తరువాత మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 2:19 నుండి తెల్లవారి 3:48 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు ఉండబోతోంది. అయితే యమగండ కాలము ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:07 నుంచి రాత్రి 7:36 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. 21 జూలై 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా సూర్యుడు కర్కాటక రాశిలో 0.5% అంటే అనగా 5 డిగ్రీల సమయంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు మిథున రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతి స్థితిలో సంచారం చేస్తున్నారు. దీంతో పాటు రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈరోజు సోమవారం అవడం మూలంగా చంద్రుని యొక్క ప్రాధాన్యత కలిగిన దినము. జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్న కారణంగా మానసిక ఆధ్యాత్మిక అంశాలు చాలా ఎక్కువగా బలంగా ప్రభావితమవుతాయి. అధిక బాధ్యతలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఇది ఓవరాల్గా ఫలితాలు. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఇందులో విద్యార్థులకు శాస్త్రీయ విద్యలకు అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మీరు నైపుణ్యాన్ని కలిగితేనే తప్ప మీరు స్థానాన్ని పొందలేని పరిస్థితి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్టీల్, హార్డ్వేర్ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయ పనులలో పురోగతి కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి వల్ల అలసట ఎక్కువగా ఉండే ప్రయత్నం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నిగ్రహంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా సోమవారం నాడు శివాభిషేకం చేసుకోవడంతో పాటు పాలతో స్వామివారికి అభిషేకం చేయించుకుంటే మీ పేరిట మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు వాణిజ్య విద్యార్థులకు అంటే ఎకనామిక్స్, ట్రేడింగ్ ఇలాంటివి చదువుతున్న వాళ్లకు మంచి అవకాశాలు రావడంతో పాటు ఫలితాలు కూడా మంచిగా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ యొక్క ఉద్యోగంలో స్థిరత్వం ఉండబోతోంది. మీ పనితనాన్ని గుర్తించే రోజు. అయితే వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారాలకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్స్పాన్షన్కు కూడా మంచి అవకాశము. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక నీటి వనరుల మీద చక్కటి గ్రిప్ ఉండడము, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అనుకూలతలు కనుక మీ వ్యవసాయంలో మీ పంటలలో చూపించినట్టయితే దిగుబడి పెరగడంతో పాటు రేటు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క దిగుబడిని మార్కెట్కు పంపించడానికి, రేటు నిశ్చయం చేయడానికి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఊబకాయము, షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో తిరిగి మళ్ళా అవే సమస్యలు పునరావృతమయ్యేటట్టుగా కనబడుతోంది. ఇంటి పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ శాంతి చేయించుకోవడంతో పాటు శివుడికి బిల్వ దళాలను మీ పేరిట కనుక ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ సమర్పించి పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లాంగ్వేజెస్కి సంబంధించి, జర్నలిజంకి సంబంధించిన విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక
కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, ఐటీ రంగంలో ఉన్నవారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్యాకేజీలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతోంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషను, ట్రావెల్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి విశేషంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు కూడా ఇది మంచి సమయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త సాగు విధానాలను ప్రయోగాత్మకంగా మీరు సక్సెస్ఫుల్గా చేసుకుంటే మీకు మంచి పంటల దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. భూసార పరీక్ష తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక డీహైడ్రేషన్ అవ్వడము, కళ్ళు తిరిగి పడడము, రక్తహీనత ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. సోదర సోదరుల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య మంచి అన్యోన్యమైన వాతావరణంతో పాటు సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా చంద్రుని యొక్క శాంతి పూజ చేయించుకోవడంతో పాటు పచ్చి కొబ్బరి నీళ్లతో శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఇంటీరియర్కి సంబంధించిన చదువులు కానీ, నర్సింగ్కి సంబంధించిన చదువులు కానీ చదివే వారికి పురోగతితో పాటు మంచి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి, ఆ బాధ్యతలు మిమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణంలోకి నెట్టే అవకాశం కనబడుతోంది. ఆ బాధ్యతలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అవకాశాన్ని మీరు మంచిగా మలుచుకునే ప్రయత్నము, సామర్థ్యం ఉంటేనే తీసుకోండి. లేదు అంటే కనుక ముందే చెప్పేయండి, నేను ఆ బాధ్యతలు చెయ్యలేను, నాకు వద్దు అని మీ పై అధికారులకు సానుకూలంగా చెప్పే ప్రయత్నం చేయండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డెకరేషను, ఇళ్లకు సంబంధించిన డెకరేషను లేదా హోమ్ డెకరేషన్కి సంబంధించి, వ్యాపార సంస్థల డెకరేషన్కి సంబంధించి ఇలాంటివి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా ఇది అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తడి పంటలు వేసుకున్నట్టయితేను నీటి సరఫరా బాగా ఉండే ప్రాంతాలలో దానికి సంబంధించిన పంటలు వేసుకోండి. పంటల కన్నా ముందుగా మీరు వాతావరణాన్ని, మీ యొక్క నేలను పరీక్ష చేసుకుని, వాతావరణ అనుకూలము, మీ యొక్క భూమి యొక్క పరీక్ష చేసుకుని అప్పుడు పంటల్లోకి వెళ్ళినట్టయితే భూమి లోపల ఉన్న క్రిమికీటకాదుల వల్ల పంట నష్టపోకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే తల్లిదండ్రుల సహాయ సహకారాలు, పెద్దల యొక్క ఆశీర్వచనంతో మీరు ఏ కార్యాన్ని చేస్తారో ఆ కార్యం సిద్ధి అవ్వడము, జయం కలగడము జరుగుతుంది. అయితే పరిహారంగా సోమవారం రోజు శివుడికి అభిషేకంతో పాటు కర్పూర హారతి ఇచ్చి బిల్వ దళాలు ఉంటాయి కదా, వాటిని 108 తీసుకుని మీ పేరిట అర్చన చేపించుకోండి. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోండి. సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉన్నతాధికారుల నుంచి మీకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. సానుకూలంగా స్పందించడంతో పాటు మీ సహోద్యోగులతో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ టెండర్లకు ఈరోజు అనుకూలమైన దినము. మీరు వేసుకున్నట్టయితే కనుక ఈరోజు సంతకాలు పెట్టడం కానీ, వేసుకోవడం కానీ అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉంటే కనుక ఈరోజు చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయ యంత్రాల వినియోగము ఎక్కువగా చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక బీపీ, షుగరు, థైరాయిడ్, లివర్కి సంబంధించిన ఇతరత్ర గుండెకి సంబంధించిన ప్రమాదాలు కానీ లేదా అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసింది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్యంగా ఉండబోతోంది. మీకు అనుకూలంగా ఈరోజు కుటుంబంలో ఉండబోతోంది. పరిహారంగా ఆదిత్య హృదయం పఠనంతో పాటు శివాలయంలో మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ ఈ చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హెల్త్ కేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక రసాయన రహిత సాగును మాత్రమే చేయడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మలబద్ధకము, గ్యాస్ట్రిక్ ట్రబుల్, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి.
కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఆరోగ్యం పైన చర్చలు జరిగే అవకాశము, మీ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగే అవకాశము ఇక్కడ ఎక్కువగా గోచరిస్తోంది. సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలతో అభిషేకం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు డిజైన్, గ్రాఫిక్స్ రంగాలలో చదువుతున్న వారికి సానుకూలమైన అవకాశాలు, పురోగతి, అదృష్టము కలిగే అవకాశం కనబడుతోంది. మీరు కెరియర్ సెట్ చేసుకోవడానికి కూడా ఈ సమయం అనుకూలము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆర్ట్ సంబంధిత ఉద్యోగాలలో విజయం సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మహిళలకు సంబంధించిన వస్తువులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెంపుదల కూడా ఎక్కువగా అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన ఎద్దడి రావడం కానీ, పనిముట్ల వల్ల కానీ, లేదా పశువుల వల్ల కానీ, క్రిమికీటకాదుల వల్ల కానీ కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ముందస్తు చర్యగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కళ్ళుకు సంబంధించి, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ప్రేమతో మాట్లాడితేనే మీ సంబంధాలు బలపడతాయి. లేదు అగ్రెసివ్గా, పొగరుగా, యాటిట్యూడ్ చూపిస్తే కనుక సంబంధాలు బలహీనం అవ్వడంతో పాటు మీరు విభేదించబడతారు, మీరు ప్రత్యేకంగా చూడబడతారు. మీతో సంబంధాలు కొనసాగే ధోరణి కనపట్టలేదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శుక్రుడికి, చంద్రుడికి పూజ చేయడంతో పాటు తెల్లని పుష్పాలతో శివుడిని పూజ చేయడం కానీ, అలంకరించడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు రహస్య శాస్త్రాలను, ఆధ్యాత్మిక విద్యలు చదువుతున్న వారికి విశేషమైన అవకాశాలు రావడంతో పాటు మీ కెరియర్ను కూడా సెట్ చేసుకునేందుకు ఈరోజు అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారిక భద్రత, గోప్యత ఈ రెండింటిని జాగ్రత్తగా ఈరోజు కాపాడుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రిస్క్ ఉన్నప్పటికీ లాభదాయకమైన ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగుల మందుల నివారణలో చర్యలు తీసుకోవడంతో పాటు వాటి ఎంపిక కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మూత్ర సంబంధిత సమస్యలు కానీ, వ్యాధులు కానీ, కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ, కిడ్నీకి సంబంధించిన ప్రమాదాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలా కనిపించినట్టయితే జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సమస్యలు తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో ఈరోజు కనబడుతోంది. పరిహారంగా సోమవారం నాడు శివుణ్ణి రుద్రాక్షలతో పూజించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన రక్షణ విద్యలకు సంబంధించిన చదువులు ఎవరైతే చదువుతున్నారో వారికి అవకాశాలతో పాటు పురోగతి కనబడడంతో పాటు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే విదేశాలు వెళ్ళడం కానీ, లేదా వేరే కాలేజీల్లో సీట్ల కోసం కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. నిర్లక్ష్యం చేసుకోకండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికార స్థాయిలో ఉన్నవారికి, అంటే మేనేజరు, హై క్యాడర్ జాబ్ చేసే వాళ్ళకి గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పుస్తకాలు అనగా స్టేషనరీకి సంబంధించిన మతపరమైన వస్తువులు, పూజా స్టోర్స్ కానీ, మతపరమైన వస్తువుల తాలూకా వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక భద్రత, ధర్మబద్ధమైన సాగు చేస్తేనే మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించిన నొప్పి కానీ, లేదా ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కార్యసిద్ధి, కార్యజయము, నూతన వస్తు వాహన యోగాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుకి, చంద్రుడికి పూజ చేసుకోవడంతో పాటు పసుపు గణపతిని చేసుకొని పాలతో అభిషేకం చేసుకునే ప్రయత్నం చేస్తే గురుగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నిర్మాణ రంగ విద్యార్థులు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, బీటెక్ చదివే వాళ్ళు కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చదివే వాళ్ళకి కానీ, ఇలాంటి విద్యార్థులకు మంచి అవకాశాలు రావడంతో పాటు మీ గోల్స్ను కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక నియమ నిబంధనలు పాటిస్తూ మీ యొక్క పనిని ఈరోజు మీరు సామరస్యంగా చేసుకుని వెళ్ళిపోతేనే మంచిది తప్ప ఇతరత్ర ఏదైనా మీరు సలహాలు ఇవ్వడం కానీ,
కలుగజేసుకోవడం కానీ చేసినట్టయితే ఇబ్బందులు పాలవుతారు. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భవన నిర్మాణ వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయ భూములకు శుద్ధి చేయించడము, పరీక్ష చేయించడము చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మోకాళ్ళ సమస్యలు ఉండే అవకాశం కనబడుతోంది. నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ పెద్దల అనుమతితోనే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరిశోధన, ఇన్నోవేటివ్ స్టడీస్కు చాలా అనుకూలమైన సమయము. అది చదువుతున్న స్టూడెంట్స్కి కూడా మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. మీరు ఏ గోల్స్ సెట్ చేసుకోవాలన్నా, ఏ టార్గెట్స్ పెట్టుకోవాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్ రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్, ఇన్నోవేటివ్ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా ఇది మెరుగైన సమయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఏ పంట వేసినా పంటకు అనుకూలమైన సమయం ఇది. దీంతో పాటు మీకు రుణ బాధలు ఏవైనా ఉంటే తీరిపోవడంతో పాటు కొత్త రుణాల కోసము మీరు ఈరోజు అప్లై చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక ఒత్తిడికి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. దీంతో పాటు ప్రయాణాలు కూడా లాభిస్తాయి. పరిహారంగా శని చంద్ర శాంతి చేయించుకోవడం కానీ, పూజ చేయించుకోవడం కానీ, దీంతో పాటు నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు సంగీత కళల విద్యార్థులకు మంచి ఆఫర్స్ రావడము, కెరియర్ గ్రోత్ ఉండడము, మీరు గోల్స్ సెట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హస్తకళలకు సంబంధించిన వ్యాపారాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమకు సంబంధించినటువంటి నీటి ఆధారిత సంబంధిత పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ కుటుంబ పరంగా కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము గురు చంద్ర పూజ చేసుకోవడంతో పాటు పాలతో శివాభిషేకాన్ని మీరు చేసుకున్నా లేదా మీ పేరిట ఆలయంలో చేయించుకున్నా తత్సమానమైన ఫలితం వస్తుంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, దిన ఫలితాలు. నమస్తే.